జననం మరణం అనేది సర్వసాధారణం. మనిషి పుడతాడు, చస్తాడు. కానీ చరిత్రలో కొంతమంది వ్యక్తులు మిగులుతారు. రాజకీయ పార్టీలు రావడం సహజం. పార్టీలు వచ్చిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ కావడం కూడా సహజమే. ఓసారి ఓడొచ్చు, ఓసారి గెలవచ్చు. కానీ భారతదేశ చిత్రపటంలో ప్రాణాలని సైతం లెక్క పెట్టకుండా తెగించి కొట్లాడి ఈ భారతదేశ ఇండియా చిత్రపటంలో ఒక తెలంగాణని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఆ చరిత్రని ఈ దేశం కాదు, ప్రపంచంలో ఎవడు చెరపలేడు. ఈ మధ్యలో తూతూ మంత్రంగానే ఏది మాట్లాడినప్పటికీ ఆ భారతదేశ చిత్రపటాన్ని ఎవడన్నా మార్చగలుగుతాడా? మార్చే సాధ్యమవుతుందా? మొన్న ఎలక్షన్లు కూడా, ఇవాళ కూడా టీవీలు, పేపర్లు చూసినాం, మొన్న కూడా చూసినాం. ఏదైనా కానీ తాత్కాలికమే. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు జిల్లా పరిషత్ జరిగింది, మున్సిపాలిటీలు జరిగినాయి, మున్సిపల్ కార్పొరేషన్ జరిగినాయి, హైదరాబాద్ కూడా జరిగింది. 100% స్ట్రైక్ రేట్తోని అన్నీ మనకే వచ్చినాయి. కానీ ఈ కాంగ్రెసు ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏం జరిగినాయి చూసారు. 35 నుంచి 38% మనకు వచ్చినాయి. నిన్న మొన్న మున్సిపాలిటీసు, కార్పొరేషన్ల దౌర్జన్యాలను చూసినాం రాజకీయాలలో. కానీ పోలీసు రాజ్యాన్ని నడిపిస్తూ గెలిచిన వాళ్ళని ఎత్తుకపోతురు, గెలవకముందు ఎత్తుకపోతురు. మరి ఇదే 2.5 సంవత్సరాలు అయినాక ఏడిపోతారు. మరి మాకేందంటే చేప పిల్ల గీత నేర్పించినట్టు మాకు తెలియనోళ్ళ కానీ నేర్పిస్తారు. బిడ్డ మీరు, మా నాయకుడు మాకేం చెప్పిండు? మీరు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త, నువ్వు వేసుకునే బట్టలు జాగ్రత్త, నువ్వు ఫంక్షన్కు పోతే జాగ్రత్త, జనాలతోని మాట్లాడితే కూడా జాగ్రత్తగా మాట్లాడమని మా నాయకుడు చెప్పాడు. ఇప్పుడేమో తొండలు. మా మన్మని అడుగుతున్నాడు, నాకు ఈ తొండ అంటే ఏంది తాత అంటే ఇప్పటి జనరేషన్కు ఏమి నేర్పిస్తుంది.